లక్కినేని మేరమ్మ సంస్మరణ సభ. ఆమె ఇహలోక జీవితము ముగించుకొని తర్వాతనున్నటువంటి మరణం తర్వాత ఉన్నటువంటి జీవితంలోనికి ప్రవేశించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు పరిశుద్ధుడైనటువంటి దేవుని యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలంగా భక్తులంగా యేసు ప్రభుని మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభువా, మీ దాసురాలను మీరు కనికరించండి. మీరమ్మ మీ ఎడల భయభక్తులు కలిగి జీవించింది. మీరు చూపించినటువంటి పుణ్య మార్గంలో నడిచింది. ఆమెకి ఇవ్వబడినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించింది. ఇహలోక జీవితాన్ని ముగించుకొని మీరు ఇవ్వనున్నటువంటి బహుమానముకు, మీరు ఇవ్వనున్నటువంటి శాంతి సమాధానానికి మీ రాజ్యములో ఆమెకు ఒకంత చోటును దయచేయండి అంటూ మనం ప్రార్థనాపూర్వకంగా ఈ పూజా బలిలో పాల్గొంటున్నటువంటి తరుణములో దేవుని మాటలు మనకు జీవాన్నివ్వాలి. యేసు ప్రభుని యొక్క మాటలు మనలందరినీ కూడా జీవింపచేయాలి. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు తల్లి తిరుసభలో చాలా ప్రముఖమైనటువంటి ఇద్దరు పుణ్యాత్ముల, పరిశుద్ధుల, అపొస్తలుల పర్వదినాన్ని మనం కొనియాడుతున్నాం. వారే పునీత పేతురు గారు, పునీత పౌలు గారు. ఇద్దరు మూల స్తంభాలు లాంటి వారు. పేతురు గారు యేసు ప్రభునితో సన్నిహితంగా కలిసి జీవించినటువంటి మహనీయుడు. యేసు ప్రభుతో తనకు డైరెక్ట్ అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఉంది. యేసు ప్రభు ఎక్కడ తిన్నాడో ఆయన తిన్నాడు. యేసు ప్రభు ఎక్కడ నిద్రించాడో అక్కడ ఆయన నిద్రించాడు. యేసు ప్రభు ఎక్కడ సంచరించాడో ఆ స్థలాల్లో ఈయనను కూడా సంచరించాడు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను కల్లారా చూసినటువంటి వాడు. పరలోకపు ప్రబోధం యేసు స్వామి బోధిస్తుంటే తన చెవులారా ఆలకించి ఇది నిజమే కదా, ఇది సత్యమే కదా, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుని కుమారుడు కదా, ఈయన మెస్సయ్యా కదా, పాపుల పెన్నిధి కదా, రక్షకుడు కదా అని స్వయాన తను తెలుసుకున్నటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు యేసు ప్రభు కొరకే మరణించాడు. ఒక మనిషి ఇంకొక మనిషి కొరకు మరణించడం అంత సులభం కాదు. ఇది పేతురు గారు కూడా యేసు స్వామి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతగా, సంఘాన్ని నడిపించేటువంటి నాయకునిగా పేతురు గారు నిలబడితే, పేతురు గారు యేసు స్వామి కోరినటువంటి రీతిన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా మరణము వచ్చింది. యేసు ప్రభుని ఎలా మరణింపచేశారో అలా శిలువకు కొట్టాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ పేతురు గారు అంటారు, అయ్యా, మా గురువులాగా యేసు ప్రభులాగా నేను అంత గొప్పవాడిని కాదు, అంత మహనీయుని కాదు. ఆయన శిలువలో మరణించాడు కదా, ఆయన వలె నన్ను మరణింప చేయకండి. నేను శిలువలో మీరు అన్ని కోరుకున్నటువంటి రీతిని మరణిస్తాను, కానీ నన్ను తలకిందులుగా శిలువ వేయండి అని కోరాడు. యేసు ప్రభునేమో నిటారుగా చేశారు కదా, ఇప్పుడు నన్ను తలకిందులుగా చేయండి. ఇది యేసు స్వామి ఎడల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి నమ్మకము. ఇక రెండో వ్యక్తి ఎవరు? పౌలు గారు. యేసు ప్రభుని స్వయాన చూడలేదు, యేసు ప్రభుతో కలిసి జీవించలేదు, యేసు ప్రభునికి విరోధిగా జీవించాడు, శత్రువుగా జీవించాడు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఆ సంఘాలను నిర్వీర్యం చేస్తూ వచ్చాడు, చంపుతూ వచ్చాడు. యేసు ప్రభు కొత్త ప్రబోధం ఇది, ఆ ప్రబోధము ఈ లోకంలో ఉండకూడదు అని ఆయన ఒక మంచి నిష్ఠ కలిగినటువంటి యూదుడుగా, బాగా చదువుకున్నటువంటి మంచి జ్ఞానవంతుడుగా, గమాలియేలు అనేటువంటి గురువు దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడుగా, ఒక విరోచితమైనటువంటి యూదుడుగా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే క్రీస్తు ప్రభుని కొత్తగా నమ్ముకుంటున్నారో, అనుసరించాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే చంపివేద్దాము, దాని ద్వారా ఏమవుతుంది, ఆ సంఘము అభివృద్ధి చెందదు అని తాను ఏం చేస్తాడంటే దమస్కు నగరానికి ఒక ఉత్తర్వు తీసుకొని, అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వు తీసుకొని, నేను చంపడానికి వెళుతున్నాను,
అని ఆయన దమస్కు నగరానికి వెళుతూ ఉంటే యేసు ప్రభు ఆయనకు ఏం చేస్తాడు? దర్శనాన్ని ఇస్తాడు. గుర్రం మీద వెళుతున్నటువంటి అతనికి యేసు ప్రభుని యొక్క వెలుగు చూడగానే ఏమీ తెలియక కనులు బయలు కమ్మి పడిపోతాడు. పడిపోతూ అడుగుతాడు, ఎవరయ్యా నీవు అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేనే అని అంటాడు. నేను నిన్ను ఎప్పుడు హింసించలేదే, కానీ నన్ను నమ్మినటువంటి వారిని, నా మీద భయభక్తులు కలిగినటువంటి వారిని ఎవరినైనా హింసిస్తే అది నన్ను హింసించినట్లే. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. పౌలు గారు యేసు స్వామి యొక్క దర్శనం పొందుతాడు. అది పునరుత్థాన దర్శన భాగ్యం. నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు నేనే. దీనికి సాక్షాత్కారం ఏమిటంటే, నీవు ఇప్పుడు గుడ్డివాడుగా అవుతావు. నీవు దమస్కు నగరానికి వెళ్తే ఒక అననీయ అనేటువంటి అతను ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు నీకు చూపు వస్తుంది. ఇదే నీకు నిదర్శనం. అది అలాగనే జరుగుతుంది. ఈ ఇద్దరు మహనీయులు, పౌలు గారు యేసు ప్రభుని అప్పుడు దర్శన భాగ్యం పొందినటువంటి పౌలు గారు ఇక ఏమని చెప్తాడు అని అంటే, నాకు బోధించడమే క్రీస్తు, నేను జీవించడమే క్రీస్తు, మరణించడం కూడా క్రీస్తే, నేను చచ్చినా బ్రతికినా క్రీస్తు కొరకే, కనుక నేను క్రీస్తును బోధించకుండా ఉండలేను. నేను క్రీస్తును బోధించకుండా ఉంటే అయ్యో నాకు అనర్థము అని అంటాడు. అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి అతను కూడా శత్రువుగా ఉన్నటువంటి క్రీస్తుకు శత్రువుగా ఉన్నటువంటి అతను, క్రీస్తును హింసించినటువంటి ద్వేషించినటువంటి అతను చివరకు క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేస్తాడు. ఇతను ఏం చేస్తారు? తల నరికి వేస్తారు. ఇద్దరు చూడండి, ఇద్దరు పుణ్యాత్ములు ఎవరి కొరకు జీవించారు? సత్యవంతుడైనటువంటి యేసు ప్రభుని కొరకు. ఏ ప్రభు అయితే నేనే పునరుత్థానమును నేనే జీవమును, నన్ను విశ్వసించినను మరణించినను జీవించును, నన్ను విశ్వసించినటువంటి వాడు అని ప్రబోధం చేశాడు కదా, ఆయన కొరకు వాళ్ళు తమ ప్రాణార్పణ చేశారు. శ్రీసభ పునీతులు పెద్దవారు తెర్తూలియన్ అనేటువంటి వేదాంత పండితుడు చెప్తాడు, ద డెత్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే క్రీస్తు కొరకు మరణించినటువంటి వారే, క్రీస్తు కొరకు రక్తం చిందించినటువంటి వారే, అవి బీజాలుగా క్రీస్తు కొరకు మొలకెత్తుతాయి. అవి క్రీస్తు ప్రభుని ఇంకా ఎక్కువగా ప్రకటన చేస్తాయి. అలా బ్రతికినటువంటి వారు ఈ పునీతులు. వారు మనకి ఈరోజు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మనము కూడా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? విశ్వాసంలో బ్రతకాలి, యేసు ప్రభుని ధరించుకొని బ్రతకాలి, పరలోక ప్రబోధం కొరకు మనం బ్రతకాలి, పరలోక జీవితం నాకు వస్తుందని బ్రతకాలి. డెత్ అనేటువంటిది, మరణం అనేటువంటిది, డెత్ ఈస్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ వరల్డ్. మరణం అనేటువంటిది చివరి అధ్యాయం. ఈ భూలోకంలో జీవించేటువంటి మనకు చివరి అధ్యాయం మరణం. బట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అంటే ఆ మరణమే క్రొత్త జీవితానికి నాంది. ఆ క్రొత్త జీవితమే ప్రభు యేసు క్రీస్తు మనకి ఇచ్చేటువంటి అపురూపమైనటువంటి జీవితం. అందుకు మనం ఈరోజు మనం విన్నటువంటి సువార్త పట్టణంలో ఏమని విన్నాము అని అంటే, సువార్త పట్టణంలో యేసు ప్రభు మహిమాయుతమైనటువంటి రాజుగా ఈ భూలోకానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన సింహాసన ఆసీనుడు అవుతాడు. అప్పుడు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన రెండు వర్గాలుగా విభజిస్తారు. కుడి ప్రక్కన ఉండేటువంటి వారందరితో కూడా ఏమంటాడు? అయ్యా, మీరు దీవించబడినటువంటి వారు, ఎందుకనక సృష్టి ప్రారంభము నుంచి మీరు విశ్వాసపాత్రులుగా జీవించారు, నన్ను పరామర్శ చేయడానికి వచ్చారు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారు, నాకు దప్పికేసినప్పుడు మీరు దాహం తీర్చారు, వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు, నేను జైల్లో ఉంటే నన్ను పరామర్శ చేయడానికి వచ్చారు. ఇంత మంచి పుణ్యాలు చేశారు కదా, కాబట్టి మీరు దీవించబడినటువంటి వారు. వాళ్ళు అంటారు, ప్రభువా, మీరు ఎప్పుడు ఈ విధంగా ఆకలిగా ఉన్నారు, దప్పిక అయింది, బట్టలు లేకుండా ఉన్నారు, చెరసాల్లో ఎప్పుడు ఉన్నారు అని అంటే యేసు స్వామి ఏమంటాడు? ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినవి నాకు చేసినట్లే. పౌలు గారితో ఏమన్నారు? నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు నేనే. అంటే క్రైస్తవులుగా నా పేరు ధరించినటువంటి వారు, నా మార్గంలో ఉన్నటువంటి వారిని మీరు హింసిస్తున్నారు కదా, అప్పుడు నన్ను హింసించినట్లే. ఇప్పుడేమంటున్నాడు యేసు స్వామి సువార్తలో? ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, సహాయపడ్డావో అది నాకు చేసినట్లే. కాబట్టి మీరు దీవించబడ్డారు,
మీరు పరలోకానికి రండి, మీకై దేవుని కీర్తి కిరీటం అనేటువంటిది ఉంది. చెడ్డవారంటే ఎవరు? సహాయం చేయనటువంటి వారు, సహాయం నిరాకరించినటువంటి వారు, మేలు చేయనటువంటి వారు, అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వారు. చెడ్డ అంటే ఏదో చెడు చేసినారు అనేటువంటిది కాదు. పుణ్యము చేయకుండా ఉండటమే చెడు. పుణ్యం చేయాలి, అవసరాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఆపన్నహస్తం ఇవ్వాలి. మన చేతనైనటువంటి మాట కావచ్చు, క్రియ కావచ్చు, కొంచెము డబ్బు రూపాయలు కావచ్చు, ఏదైనా కూడా మనము మంచినే చేయాలి. అలా చేయకపోతే, విఫలమైతే మనం దేవుని చేత ధిక్కరించబడినటువంటి వాళ్ళం అవుతాం. మీరు నన్ను పట్టించుకోలేదంటాడు యేసు స్వామి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. మీకు నిత్య నరకాగ్ని ఏర్పాటు చేయబడింది, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనము ఈ భూలోకంలో జీవించేటువంటి జీవితము చాలా చాలా విలువైనటువంటిది. ఎందుకంటే మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు భూమికి వెలుగులాగా ఉన్నారు. క్రైస్తవులమైనటువంటి మనము యేసు ప్రభుని యొక్క రుచితనం కలిగినటువంటి వారుగా ఉండాలి. మనతో ఒక 5 నిమిషాలు మాట్లాడినా, మనతో కలిసి జీవించిన, మనతో సహవాసం ఏర్పాటు చేసుకున్న క్రైస్తవ రుచి అనేటువంటి వాళ్ళకి కనపరావాలి. అటువంటి రీతిని మనం జీవించాలి. యేసు ప్రభుని మనం అలాగా వాళ్ళకు పరిచయం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదర, అలా పరిచయం చేయటంలో మేరమ్మ ఒకరు బాగా పరిచయం చేసినటువంటి వారు. తనకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి ఆసక్తి, ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయాలి అనేటువంటి మంచి తలంపు కావచ్చు. ఆమె చేసినటువంటి పుణ్యము ఆమెకు తప్పకుండా నిత్య బహుమానము ఇస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ఆవిడ, క్రీస్తుకు సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి ఆవిడ, బ్రతికిన నాళ్ళు క్రీస్తు కొరకే అన్నటువంటి రీతిన బ్రతికింది. కనుక క్రైస్తవులమైనటువంటి మనము మరణాన్ని చూసి భయపడకూడదు. అందుకు మొదటి పాఠంలో మనం విన్నాము, మరణంతో వారి యొక్క జీవితం అయిపోయింది. ఇంకా మనం విలపిస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వాళ్ళ కొరకు చింతిస్తూ ఉండకూడదు. మనం జీవించాలి. క్రైస్తవులమైనటువంటి మనము చస్తూ బ్రతకూడదు. చాలా మంది చస్తూ బ్రతుకుతుంటారు. అంటే దాని అర్థం ఏమని? అనేక రకాలైనటువంటి బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో ఉంటూ, ఎందుకు దేవుడా అంటూ, ఈ జీవితం ఎందుకు దేవుడా, నాకు అనారోగ్యం ఉంది, ఈ జీవితం ఎందుకు దేవుడా, నాకు ఉద్యోగం లేదు, ఈ జీవితం ఎందుకు దేవుడా, నాకు అన్ని అప్పుల పాలే, ఈ జీవితం ఎందుకు దేవుడా, నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి నిరాశతో ఉండకూడదు. నిరాశతో జీవిస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే చస్తూ బ్రతికినట్లు ఉంటుంది. జీవకళ ఉండదు, ఒక అర్థం పరమార్థం ఉండదు జీవితానికి. అర్థం పరమార్థం ఎప్పుడు వస్తుంది అని అంటే, నీవు జీవిస్తూ మరణించాలి. పునీత పేతురు, పునీత పౌలు వాళ్ళు జీవిస్తూ యేసు ప్రభు కొరకు మరణించారు. క్రీస్తు కొరకు వారు రక్షణ ముద్రలు ధరించినటువంటి వారుగా జీవించారు. అలా వారు ధైర్య సాహసోపేతాలు కలిగినటువంటి వారుగా ముందుకు వెళుతూ క్రీస్తు ప్రభుని ప్రకటన చేస్తూ వచ్చారు. ప్రతి జీవితం అలా ఉండాలి. మేరమ్మ గారి యొక్క జీవితం కూడా అలా రుచికరంగా, ఆనందదాయకంగా, తనకు అప్పగింపబడినటువంటి పురు బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది. కనుక ఇక మనము విలపించవలసినటువంటి పని లేదు. కుమారా, నీ వారు ఎవరైనా మరణిస్తే అంతటితో సంతాప దినం వరకు మీరు బాధలో ఉండండి, ఏడవండి, దుఃఖించండి. సంతాప దినం ముగిసినటువంటి తర్వాత ఇక వాళ్ళ గురించి మనము ప్రస్తావన అవసరం లేదు అని అంటూ దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈనాటితో సంతాప దినాలు ముగిస్తూ ఉన్నాయి. ఇక దైనందినటువంటి జీవితంలో మనము ఈమె ఆదర్శాన్ని, ఈమె స్ఫూర్తిని తీసుకొని, ఈమె విశ్వాసాన్ని తీసుకొని, ఈమె చేసినటువంటి పుణ్యాన్ని మేలును తీసుకొని, దాన్ని ఆదర్శంగా తీసుకొని మనము ఈ లోకంలో జీవించాలి అంటూ ప్రభు ఈరోజు మనకందరికీ కూడా నేర్పిస్తున్నారు. ఇలా పేతురు, పౌలు మరణించినటువంటి మహనీయులు పరలోకములో వారు గొప్ప పునీతులయ్యారు, గొప్ప స్థానం ఉంది. యేసు ప్రభునిలో జీవించినటువంటి వారు, యేసు ప్రభులో మరణించినటువంటి వారు, యేసు ప్రభుని సేవ చేసినటువంటి వారు నీతి కిరీటం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పరుగును ముగించారు. ఎలా ముగించారు? విశ్వాసం నిలుపుకుంటూ చక్కగా జీవించారు. అటువంటి వారిలో ధన్యురాలుగా మేరమ్మను దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించాలని, ఆమె తప్పిదములను, ఆమె పాపములన్నింటినీ కూడా క్రీస్తు స్వామి మన్నించి, ఆమె పేరట జరుగుతున్నటువంటి క్రియలు, ఆమె పేరట జరుగుతున్నటువంటి ప్రార్థనలు, ఆమె పేరట జరుగుతున్నటువంటి పుణ్య కార్యములు, ఇవి ఆమెకు నిత్య విశ్రాంతిని, మోక్ష బహుమానాన్ని ఇస్తాయి. కనుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రాలందరూ కూడా ఆమెను మరొక ఆమె పేరు మీద మంచి కార్యాలు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ పవిత్రమైనటువంటి పూజా బలి ద్వారా మనం ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుదాం.